హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగిందో వీడియోలో చూద్దాం. నాగార్జున గారు థర్స్డే వరకు ఏం జరిగిందో చూసాం కదా, ఇప్పుడు ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం అని చెప్పి మన టీవీ ఓపెన్ చేస్తారు. ఫ్రైడే భరణి అండ్ తనూజ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. భరణి పవన్ కళ్యాణ్కి తనూజ సేవ్ చేయడం అస్సలు నచ్చలేదు. దాని గురించి ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాడు. నీకెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే చెయ్యి, సపోర్ట్ చేయని వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చెయ్యట్లేదు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు. దివ్యాకి సపోర్ట్గా, పవన్ కళ్యాణ్ నెగిటివ్గా, అలాగే సంజనాని కూడా నెగిటివ్గా చెప్తూనే ఉంటాడు. తను కావాలని వచ్చి నీకు చెప్పింది, నేను సుమన మాత్రమే నీకు సపోర్ట్ చేస్తాం, రిమైనింగ్ వాళ్ళు చేయలేదు అని చెప్పాల్సిన అవసరం లేదుగా అని చెప్పి సంజన మీద కూడా నెగిటివ్గా చెప్తూ ఉంటాడు. తనుజ గేమ్ ఆడటానికి వచ్చింది, తన గేమ్ తనకు తెలుసు, వెళ్ళి ప్రతిదీ చెప్పాల్సిన అవసరం ఏమిటి, భరణి చెప్పినట్టు వినాలన్నట్టు చేయడం ఏంటి. భరణి అండ్ ఇమాన్యుయల్ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇమాన్యుయల్ భరణితో తనుజ మొన్న అలా అంటే నాకు నచ్చలేదు, నాకు మా నాన్న ఒక్కడే సపోర్ట్ చేశాడు, ఎవరూ లేరు, ఎవరు సపోర్ట్ చేయరు అని అన్నది. అస్సలు నచ్చలేదు నాకు, ఎన్నిసార్లు సపోర్ట్ చేశాను. పూల్ టాస్క్లో కూడా నాకు పక్కన వాటర్ పోయడం చాలా ఈజీ, కానీ నేను చివరి దాకా తీసుకెళ్ళి పోసానే కానీ తనుజ దాంట్లో పోయలేదు, తన కోసం చేశాను, కానీ తను అలా అంటాం అస్సలు నచ్చలేదు అంటాడు. అది కూడా నిజమే, తనుజకు చాలామంది సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరూ చేయట్లేదని మాట్లాడడం కరెక్టే కాదు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్రమోషన్ టాస్క్ జరుగుతుంది. దాంట్లో 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఏ టీం అయితే ఎక్కువ పూరీలు చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్లో సంచాలకులో దివ్య ఉంది. తనుజ టీం విన్ అయ్యి ఆ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 6 months గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఫ్రీగా ఇస్తారు. నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడతారు. ఆడియన్స్లో ఒకళ్ళు యూకే నుంచి వస్తే మీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే ఇమాన్యుయల్ అని చెప్తారు. ఎవరు ఇష్టం లేదు అంటే భరణి అని చెప్తారు. దేనికి అంటే తను బాండింగ్స్ పెంచుకుంటాడు తప్ప గేమ్ ఆడుతున్నట్టు ఎక్కడా అనిపించలేదని చెప్తారు. నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరికీ హాయ్ చెప్తారు. ముందుగా పవన్ కళ్యాణ్కి కంగ్రాట్స్ చెప్తారు, పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్కి గోల్డ్ స్టార్ ఇవ్వమని చెప్పి ఇమాన్యుల్కి చెప్తాడు. ఇమాన్యుయల్తో నువ్వు ఇవ్వడం కరెక్టా, ఎవరిస్తే బాగుంటుంది గోల్డ్ స్టార్ అంటే ఇమాన్యుయల్ తనుజ ఇస్తే బాగుంటుంది అని చెప్పడం వల్ల తనుజ చేత పవన్ కళ్యాణ్కి గోల్డ్ స్టార్ పెట్టిస్తారు. నాగార్జున గారు తనుజని కన్ఫెషన్ రూమ్ పిలిచి ఒక వీడియో చూపిస్తారు. వీడియో ఏమిటంటే కెప్టెన్సీ టాస్క్ జరిగేటప్పుడు భరణి పవన్ కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత బ్లైండ్ ఫోల్డ్ తీసిన తర్వాత డిమాన్ పవన్ ఎవరు ఆఫ్ చేశారనేది పవన్ కళ్యాణ్కి చూపిస్తాడు కాల్తో. ఆ వీడియో చూపిస్తారు. అప్పుడు తనుజకి అర్థమవుతుంది. నాగార్జున గారు తనుజ చూసావు కదా కెప్టెన్సీ టాస్క్లో ఏం జరిగిందో, మీ నాన్న అయిన భరణి ఎలా మోసం జరిగిందో, గెలవడం ముఖ్యం కదా, ఎలా గెలిచామనేది ముఖ్యం, అందుకే ఈ వీడియో చూపించానని చెప్తారు. తనుజాకి గోల్డ్ స్టార్ ఇస్తారు. తనుజాని నాగార్జున గారు బెడ్ టాస్క్లో నువ్వు అలా చేయడం కరెక్టేనా అని అడుగుతారు. ముందే అవుట్ అయిన సంజన చెప్తూనే ఉంది కదా, అందరూ కలిసి ఆడండి, వాళ్ళందరూ కలిసి ఆడుతున్నప్పుడు మీరు కలిసి ఆడితే మీరు స్ట్రాంగ్ అవుతారని చెప్తూనే ఉంది కదా. భరణి ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ ఎటు నన్ను తీయర్లే, ఎందుకు నేను ఆడటం అని అనుకున్నావా అంటారు. దానికి తనుజ లేదు సార్, తర్వాత నన్ను తీస్తారు అనుకున్నాను, తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఇంకోసారి ఇలా చేయను అని చెప్తుంది. దివ్యని బెడ్ టాస్క్లో భరణి శ్రీజాని అలా తోసేయడం కరెక్టేనా అని అడుగుతారు. దానికి దివ్య కళ్యాణ్ కూడా శ్రీజాని అసలు టచ్ చేయలేదు సార్, ఎవరి బాండింగ్ వాళ్ళకు ఉంటాయి కదా అని అంటుంది. దానికి నాగార్జున గారు నువ్వు అలాగే తనుజ ఇద్దరు ఉంటే భరణి ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటారు. దానికి దివ్య నేను చాలాసార్లు అడిగాను సార్ భరణి గారిని, నేను తనుజ ఉంటే ఖచ్చితంగా తనుజాకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను కదా అంటుంది. అంటే తనుజ అర్థం చేసుకోదా అంటారు నాగార్జున గారు. అదేం లేదు సార్, తన అనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయకపోతే తను ఫీల్ అవుతుంది, నేను అలాగా నేను దులిపేసుకుంటాను అందుకే అంటుంది. భరణిని నాగార్జున గారు తనుజ అండ్ దివ్య ఇద్దరు ఉంటే నువ్వు ఎవరిని తోసేస్తావంటే నేను దివ్యానే తోసేస్తానని భరణి సమాధానం చెప్తాడు. దానికి తనుజ నవ్వుకుంటుంది. నాగార్జున గారు రాము రాథోడ్ని అప్రిషియేట్ చేస్తారు. ఇప్పటి వరకు కెప్టెన్స్ చేసిన వాళ్ళందరిలో నువ్వే బాగా చేశావు, అందుకే నీకు గోల్డ్ స్టార్ అని చెప్పి గోల్డ్ స్టార్ తీసుకొని పెట్టుకోమంటారు. నువ్వు పెట్టుకుంటావు లేకపోతే సంజనాని పెట్టమన్నావు అన్నప్పుడు డెమాన్ పవన్ ఈరోజు సంజన గారు బర్త్డే సార్ అని చెప్పగానే నాగార్జున గారు సంజనాకి బర్త్డే విషెస్ చెప్తారు. అలాగే సంజనాతో నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు, మీ ఇద్దరు చాలా బాగా ఆడారు గేమ్, మీరు అలా ఎమోషనల్ అయితే గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నువ్వు ఇంతకుముందు ఎలా ఉందో సంజన అలా ఉంటే చాలా బాగుంటుంది, గేమ్ కూడా చాలా బాగా ఆడతావు, అవన్నీ మైండ్లోంచి తీసేసి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పి కొంచెం బూస్టప్ ఇస్తారు సంజన. రాము రాథోడ్ కెప్టెన్సీ అంతా ఓకేనే అడిగినప్పుడు సంజన అంతా ఓకే సార్, ఒక పాయింట్లో మాత్రం వీకెండ్లో నాకు హెల్త్ బాగోలేదు, నేను రేపు వెళ్తాను టెనెంట్స్ రూమ్లోకి అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఓకే అన్నాడు రాము రాథోడ్. కానీ వెళ్ళి వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలన్నారు. బర్నీ గారికి హెల్త్ బాగోలేదు మాత్రం బర్నీ గారు ఇక్కడే ఉంటారా అన్నాడు.
కెప్టెన్ అన్నప్పుడు ఇద్దరికి ఒకేలాగా ఉండాలి కదా, ఒకరికి ఒకలా చేయడం నాకు నచ్చలేదు అన్నప్పుడు రాము రాథోడ్ని అడుగుతారు ఎందుకు అలా అన్నప్పుడు బన్నీ గారికి బాగున్నప్పుడు అందరూ అడిగాను సార్, అందరూ ఓకే అన్నారు. సంజన గారు చేంజ్ అయ్యేటప్పుడు కూడా చాలా టైం తీసుకున్నారు అన్నప్పుడు నాగార్జున గారు అసలు అక్కడ జరిగిందేందో నన్ను చెప్పమంటావా, నువ్వు ఓకే అన్నావు, బర్నీ వచ్చి నీకు ఒక బ్లాక్ మార్క్ పడుతుంది ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పు అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వచ్చి వెళ్ళిపో అన్నావు, నువ్వు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు కరెక్ట్గా, నువ్వు ఇక్కడే కాదు సంచాలకు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, అది మార్చుకుంటే చాలా బెటర్ అని చెప్పి రామురాతోటి చెప్తారు. సంజన అండ్ ఫ్లోరా ఇద్దరికి బ్లాక్ స్టార్స్ ఇస్తారు. బెలూన్ టాస్క్ ఇద్దరు చాలా ఫెయిర్గా ఆడారు, ఇద్దరు గేమ్స్ కూడా చాలా బాగా ఆడారు, మీలో ఉన్న భయాన్ని తీసేసి పక్కన పెడితే ఇంకా బాగా ఆడతారు అని చెప్పి కొంచెం అప్రిషియేషన్ ఇస్తారు ఇద్దరికి. సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఇద్దరికి బ్లాక్ స్టార్స్ ఇస్తారు. శ్రీజకి ఒక వీడియో చూపిస్తారు. డ్యాన్స్ టాస్క్లో శ్రీజానే ఫస్ట్ రింగ్లోంచి బయటకు వస్తుంది, కానీ అక్కడ తన వాయిస్ అంతగా రైజ్ చేయడం వల్ల తనకి పాయింట్స్ రావు, పవన్ కళ్యాణ్ టీంకి పాయింట్స్ వస్తాయి. అందుకే నాగార్జున గారు ఎక్కడ వాయిస్ రైజ్ చేయాలో అక్కడ చేయాలి, నువ్వు చేయాల్సిన చోట చేయకుండా అవసరం లేని చోట చేస్తావు, అదే నీ మిస్టేక్ అని చెప్తారు. అలాగే సుమన్ శెట్టికి పూల్ టాస్క్లో నువ్వు నిజంగా టచ్ చేయలేదు అంటారు, లేదు అని చెప్పి సుమన్ శెట్టి గట్టిగా చెప్తారు. అక్కడ వీడియో చూపిస్తారు, సుమన్ శెట్టి నిజంగానే టచ్ అవ్వడు. ఫ్లోరాకి వార్నింగ్ ఇస్తారు, నువ్వు సరిగ్గా చూడపోవడం వల్ల సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందని చెప్పి చెప్తారు. రీతు అండ్ డెమాన్ పవన్ ఇద్దరికి బ్లాక్ స్టార్స్ ఇస్తారు. డెమాన్ పవన్ రీతుని అలా ఆరవడం గ్లాస్ టాస్క్లో నాగార్జునకి నచ్చదు. ఇద్దరు టీమ్ అప్పుడు ఇద్దరు మిస్టేక్ చేసినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఉండాలి, అలా ఆడడం వేరే వాళ్ళకి చెప్పడం కరెక్టేనా అని అడుగుతారు. డెమాన్ పవన్ తన మిస్టేక్ ఒప్పుకుంటాడు. అలాగే రీతుని బెలూన్ టాస్క్లో నువ్వు వేసిన స్ట్రాటజీ వల్ల అందరూ అదే పాటించడం వల్ల టాస్క్ రద్దయిపోయింది, నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పి వార్నింగ్ ఇస్తారు. నాగార్జున గారు పవర్ అస్త్ర 6 గోల్డెన్ స్టార్ కంటెస్ట్లోనూ ఒకరికి వస్తుంది, అది ఎవరో చూద్దాం అని చెప్పి బౌల్లో నుంచి ఫస్ట్ ఒక నేమ్ తీస్తారు, తనుజ వస్తుంది. తనుజని యాక్టివిటీ రూమ్ పిలుస్తారు. తనుజతో ఈ పవర్ అస్త్ర రిమైనింగ్ గోల్డ్ స్టార్స్లో ఎవరికి వద్దో వాళ్ళది కీ విరక్కొట్టేసి అక్కడ పెట్టు అన్నప్పుడు తనుజ రాము రాథోడ్ కీ తీసి విరక్కొట్టేస్తుంది. రీజన్ ఏమి అడిగితే తను పవర్ వస్తే తను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడే తప్ప తను డెసిషన్ తీసుకోడు, అందుకే తనకు అవసరం లేదని చెప్తుంది. నెక్స్ట్ ఎవరు రావాలని నువ్వే డిసైడ్ అవ్వు అన్నప్పుడు దివ్య పేరు చెప్తుంది. దివ్య వెళ్ళి పవన్ కళ్యాణ్కి విరక్కొట్టేస్తుంది. రీజన్ అడిగినప్పుడు తను గేమ్స్ బాగా ఆడతాడే కానీ బ్రెయిన్తో ఆలోచించి పవర్ అస్త్ర ఎవరికి యూజ్ అవుతుందో డిసైడ్ చేయలేడు, అందువల్ల తనకి విరగొట్టేసానని చెప్తుంది. నెక్స్ట్ దివ్య వెళ్ళి భరణిని పిలుస్తుంది. భరణి వచ్చి తనుజకి విరగొట్టే తనుజ చాలా ఎమోషనల్ పర్సన్, తనకి పవర్ అస్త్ర ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు, అందువల్ల తనకి అవసరం లేదు అని చెప్పి చెప్తాడు. భరణి వెళ్ళి ఇమాన్యుయల్ పంపిస్తాడు. ఇమాన్యుయల్ దివ్యకి విరగొట్టేసి ఆ పవర్ అస్త్ర తనకి వస్తే బాండింగ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి కాదు అని చెప్పి చెప్తాడు. ఇమాన్యుయల్ వెళ్ళి పవన్ కళ్యాణ్ని పిలిస్తే పవన్ కళ్యాణ్ భరణికి విరగొట్టేసి బర్నీకి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ తనకి బాండింగ్స్ ఎక్కువ, అందువల్ల యూజ్ అయ్యేది అందరికీ కరెక్ట్గా యూజ్ అవుతుంది కాబట్టి తనకి విరగొట్టేసి అని చెప్తాడు. గోల్డెన్ స్టార్ అందరినీ యాక్టివిటీ రూమ్ పిలుస్తారు నాగార్జున గారు. ఇంకా ఓన్లీ ఇమాన్యుయల్కి మాత్రమే ఉంటుంది, అంటే ఇమాన్యుయల్కి పవర్ అస్త్ర వచ్చింది. నాగార్జున గారు కీ యూజ్ చేసి ఇమాన్యుయల్ని పవర్ అస్త్ర తీసుకోమని చెప్తారు. పవర్ అస్త్ర ఇమాన్యుయల్ చేతిలో ఉంటుంది. ఈ పవర్ అస్త్ర ఎలా యూజ్ అవుతుందో, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందా లేకపోతే 5 స్టార్మ్ ద్వారా వస్తున్న వైల్డ్ కార్డ్స్ నుంచి హౌస్ని కాపాడడానికి యూజ్ అవుతుందని బిగ్ బాస్ చెప్తారని చెప్తారు. నాగార్జున గారు నామినేషన్లో ఉన్న 6 మెంబర్స్ని గార్డెన్ ఏరియాలో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ వెనకాల నుంచో పెడతారు. ఆ ఫోటో ఫ్రేమ్ కింద ఉన్న రెడ్ క్లాత్ను తీయమంటారు. దాంట్లో సంజన డేంజర్ జోన్, డిమాన్ పవన్ డేంజర్ జోన్, సుమన్ శెట్టి డేంజర్ జోన్, శ్రీజ డేంజర్ జోన్, ఫ్లోరా అండ్ రీతు ఇద్దరికి ఎవిక్షన్ అని వస్తుంది. ఎవిక్షన్ అంటే మీరిద్దరు ఎవిక్షన్ దగ్గరలో ఉన్నట్టు, రేపు తెలుస్తుంది సింగిల్ ఎలిమినేషనా లేక డబల్ ఎలిమినేషనా అని చెప్పి అంటారు. హౌస్లో సాఫ్టెస్ట్ ప్రమోషన్ టాస్క్ జరుగుతుంది. చూద్దాం సింగిల్ ఎలిమినేషనా లేక డబల్ ఎలిమినేషనా సండే ఎపిసోడ్లో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.